శుద్ధపూసలైపోయిన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏంటో ప్రతి ఒక్కరికి ఇప్పుడు చట్టాలు న్యాయాలు ధర్మాలు అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. మారగాని భరత్ ప్రెస్ మీట్ పెడతాడు, నాని ప్రెస్ మీట్ పెడతాడు, పేర్ని నాని, కొడాలి నాని ప్రెస్ మీట్ పెడతాడు, మిగతా నాయకులందరూ ప్రెస్ మీట్లు పెడతారు, మాజీ మంత్రులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పెట్టి ఏం మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ మాటలు ఏంటంటే, అంటే పోలీసు వ్యవస్థ మీద అపారమైన గౌరవం, చట్టాల మీద అపారమైన గౌరవం, న్యాయ వ్యవస్థల మీద అపారమైన గౌరవం వచ్చేసింది వీళ్ళందరికీ. అంటే వీళ్ళందరికీ కూడా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇదంతా గుర్తురాల. అంటే వీళ్ళకి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీదకెళ్ళి దొమ్మి చేసినప్పుడు ఈ విషయం గుర్తురాల. బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావుల కార్ల వెనకమాల పడి మరీ మాచర్లలో తరిమి కొట్టి అక్కడ వాళ్ళ అద్దాలు ధ్వంసం చేసి దాదాపు వాళ్ళని బయటకు లాగి కొట్టే ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళకి ఇవేమీ గుర్తురాల. డోన్ మండలం మల్లేపల్లె గ్రామ శివార్లలో శంకర్ రెడ్డి అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నడి రోడ్డు మీద నరికి చంపినప్పుడు వీళ్ళకి ఈ చట్టాలు న్యాయాలు గుర్తురాల. అందుకే అనేది చేతిలో పవర్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు విర్ర వేగకూడదు అని. ఒక కంటి సైగ చేస్తే, జగన్మోహన్ రెడ్డి ఒక కంటి సైగ చేస్తే చాలు చంద్రబాబు నాయుడిని లేపేస్తాను అన్న బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడున్నాడు? పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని, వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలని, తల్లుల్ని గుర్తు తెచ్చుకుంటేనే కోపం వస్తుంది వాడి మాటలు. వాళ్ళందరినీ నా దగ్గరికి పంపించండి, నేనేంటో చూపిస్తాను అంటే ఏ మాట మాట్లాడాడు మళ్ళీ చెప్పదలుచుకోవట్లేదు. ఆ మాటలు మాట్లాడినోడు ఎక్కడున్నాడు ఇప్పుడు? తెలుగుదేశం పార్టీ మీద దొమ్మి చేసిన వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడున్నారు ఇప్పుడు? మాచర్లలో బోండమ్మ కారు వెనకమాల పడిన ఆ తురక కిషోర్ అనే వైసీపీ కార్యకర్త ఇప్పుడు ఎక్కడున్నాడు? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దొమ్మి చేసిన వ్యక్తుల గురించి రెస్పాండ్ అవుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? ఒక ముఖ్యమంత్రిగా దాన్ని కనీసం ఖండించకుండా బీపీ వచ్చి కొంతమంది కార్యకర్తలు అట్లా రియాక్ట్ అయ్యారు అంటారా? పదవిలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానరాకుండా ఎగిరెగిరి పడ్డారు కొంతమంది. మేము ఈ దాడుల్ని సమర్థించట్లేదు, కానీ ఒక రకంగా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసింది ఇదే కదా. సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా ఒక్క పోస్టు పెడితే గుంపులుగా వచ్చి మీదపడేవాళ్ళు. కామెంట్ సెక్షన్లో అమ్మల్ని అక్కల్ని తిట్టేవాళ్ళు. వైఎస్ విజయలక్ష్మి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి ఇక్కడ షర్మిల గారిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులతో దురుసుగా మాట్లాడినప్పుడు, వాళ్ళ మీద చెయ్యెత్తినప్పుడు ఖండిస్తూ మాట్లాడిన ఒక సోషల్ యాక్టివిస్ట్ని, మాకు తెలిసిన ఒక వ్యక్తిని అతి దారుణంగా ట్రాల్ చేస్తుంటే ఆవిడికి సపోర్ట్ చేసిన ఇంకొక అమ్మాయి గురించి, వాళ్ళ కూతురు గురించి, వాళ్ళ తల్లి గురించి, అమ్మాయి బాడీ గురించి బాడీ షేమ్ చేస్తూ అతి దారుణంగా మాట్లాడుతుంటే సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది మేమే. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి నీతి వాక్యాలు వల్లిస్తున్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, గవర్నర్కి లేఖ రాస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని హత్యలు చేసినప్పుడు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దొమ్మి చేసినప్పుడు, లేదా ఆన్లైన్లో సోషల్ మీడియాలో ఒక హూలిగనిజం జరిగినప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు? మీరందరూ ఎందుకు మాట్లాడలేదు? దీన్ని హిపోక్రసీ అనరా?